హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్. మన ప్రీవియస్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నుంచి ప్రోజ్ నుంచి ఫ్రాన్సిస్ బ్యాకెన్ రాసినటువంటి హాఫ్ స్టడీస్ లెసన్ని మనం చాలా డీటెయిల్డ్గా లైన్ టు లైన్ ఇంగ్లీష్లో డిస్కస్ చేయడం జరిగింది. పార్ట్ 1 మరియు పార్ట్ 2లుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే కొంతమంది నోట్స్ కావాలని మరియు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటే మరింత ఉపయోగంగా ఉంటుందని రిక్వెస్ట్ చేశారు. ముందుగా నోట్స్ని మనం చూసే ముందు ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ మనకి ప్రజెంట్ ఉంది. ఫస్ట్ ఇయర్కి ఉంది, సెకండ్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్ సంబంధించి మనం టెక్స్ట్ బుక్ని చాలా డీటెయిల్డ్గా చదవడం అనేది చాలా మంచి హ్యాబిట్. ఎందుకంటే మనం ఏ మెటీరియల్ని తయారు చేసినా సరే, అవి క్వశ్చన్ బ్యాంక్స్ కావచ్చు, గైడ్స్ కావచ్చు, ఏవైనా సరే టెక్స్ట్ బుక్ని మనం పూర్తి స్థాయిలో చదివి ఆ తర్వాత లెసన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని ఆ తర్వాత క్వశ్చన్స్కి మనం ఆన్సర్ వీలైనంత వరకు రాయగలిగినటువంటి ఎబిలిటీని సంపాదించినట్లయితే మనం చాలా మంచి స్థాయిలో ఉన్నట్టుగా చెప్పవచ్చు. కాబట్టి టెక్స్ట్ బుక్ ఉన్న వాల్యూని తెలుసుకుని, ఇంపార్టెన్స్ని తెలుసుకుని టెక్స్ట్ బుక్స్ని అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా నేను అడ్వైజ్ చేస్తున్నాను. అయితే ప్రజెంట్ మనం నోట్స్ ఇవ్వడం జరిగింది. అయితే యానోటేషన్స్ మనకు 4 ఉన్నాయి. 4ంటికి కూడా మనం ఒకటే ఆన్సర్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రెఫరెన్స్, కాంటెక్స్ట్ మరియు కామెంట్ అనేది చాలా వరకు మనకి కామన్గానే ఉంటుంది. ఒక మీనింగ్ మాత్రం ఆ ఇచ్చిన సెంటెన్స్ ప్రకారం మనం రాయాల్సి ఉంటుంది. మనం హాఫ్ స్టడీస్ పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ప్రతి లైన్ కూడా డీటెయిల్గా డిస్కస్ చేయడం వల్ల ఇక్కడ మీకు యానోటేషన్స్ కూడా వాటి యొక్క మీనింగ్ని మీరు ఈజీగా రాయగలిగే శక్తి అనేది మీకు వస్తుంది. అయితే ఇప్పుడు చూద్దాం యానోటేషన్స్ని. యానోటేషన్స్: స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ. మనకి ఫ్రాన్సిస్ బ్యాకెన్ లెసన్లో టైటిల్ ఏ విధంగా హాఫ్ స్టడీస్ ఉందో ఆ విధంగా టోటల్గా లెసన్ అంతా కూడా చదువు గురించి, చదువుకు సంబంధించినటువంటి విషయాల గురించి పూర్తి స్థాయిలో చాలా విలువైన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వటం జరిగింది. అయితే మొదటగా స్టడీస్ సర్వ్ ఫర్ డిలైట్, ఫర్ ఆర్నమెంట్ అండ్ ఫర్ ఎబిలిటీ అనేటువంటి విషయాల్ని ప్రస్తావించారు. ఇక్కడ ఈ సెంటెన్స్లో స్టడీస్ వల్ల మనకు కలిగే ఉపయోగాల గురించి ఆయన మాట్లాడుతుంటారు. డిలైట్ అంటే సంతోషం కలుగుతుంది, ఆర్నమెంట్ అంటే అందం అనేది వస్తుంది, మరియు ఎబిలిటీ అంటే సామర్థ్యం మనకి వస్తుంది. అంటే చదువు వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఇవి అనేసి ఇక్కడ ఉంది. వీటి గురించి డీటెయిల్డ్గా మనం ఆన్సర్కి వెళ్ళేటప్పుడు చూద్దాం. అలాగే సెకండ్ యానోటేషన్: క్రాఫ్టీ మెన్ కంటెమ్ స్టడీస్, సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్. క్రాఫ్టీ మెన్ అంటే క్లెవర్, స్కిల్ఫుల్ బట్ డిజానెస్ట్. తెలివైన వారు, నైపుణ్యం కలిగిన వాళ్ళు కానీ నిజాయితీ లేనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? కంటెమ్ స్టడీస్, దే డిస్లైక్ స్టడీస్. చదువుని వాళ్ళు లైక్ చేయరు. దే హేట్ స్టడీస్, వాళ్ళు ద్వేషిస్తారు. సింపుల్ మెన్ అడ్మైర్ దెమ్. ఓకే, మరి సింపుల్ మెన్ అంటే సాధారణమైనటువంటి మనుషులు ఏం చేస్తారంట? అడ్మైర్ దెమ్, అడ్మైర్ స్టడీస్. చదువు గురించి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు, వాటిని అభినందిస్తుంటారు వాళ్ళు, కానీ పూర్తి స్థాయిలో వారు ఉపయోగించుకోరు. కానీ అండ్ వైజ్ మెన్ యూజ్ దెమ్, కానీ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంట? యూజ్ దెమ్, వాటిని అంటే చదువుని ఉపయోగించుకుంటారు. అంటే ఏవైతే విషయాలను వాళ్ళు చదువు ద్వారా గ్రహిస్తారో వాటిని వాళ్ళ జీవితానికి ఉపయోగించుకొని, అన్వయించుకొని వాళ్ళు సంతృప్తికరమైన, సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనకి థర్డ్ యానోటేషన్ చూసుకున్నట్లయితే, సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చ్యూడ్ అండ్ డైజెస్టెడ్. ఈ రకంగా చెప్పడం జరిగింది. సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, ఇక్కడ మనం చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆహార పదార్థాన్ని మనం తింటాం అంటే మనకి ఇష్టమైనవి ఉంటాయి, మనకి బాగా ఇష్టమైనవి ఉంటాయి, మనకి కొన్నిసార్లు ఇష్టమున్నా లేకపోయినా తినవలసినవి కూడా ఉంటాయి. ఆ విధంగా
సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్. కొన్ని పుస్తకాలంట ఎలాంటివంట, జస్ట్ టు బి టేస్టెడ్. మనం జస్ట్ అలా పైన చదువుతాం, వాటిని పూర్తి స్థాయిలో గ్రహించం అందులో ఉన్న విషయాలని. అదర్స్ టు బి స్వాలోడ్. కొన్ని మనం ఏం చేస్తామంట, చదువుతాం అంటే వాటిని మనం పార్ట్స్గా చదువుతాం, వాటిలో ఉన్న విషయాన్ని కొంతవరకు గ్రహిస్తాం, అవసరం లేని దాన్ని మనకి స్కిప్ చేస్తాం. అంటే పూర్తి స్థాయిలో మనం వాటిని ఆస్వాదించమన్నమాట ఆ విధంగా. అలాగే సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్ట్. కానీ కొన్ని పుస్తకాలు ఉంటాయి, వాటిని మాత్రం మనం చాలా నెమ్మదిగా చదవడం, వాటిని నెమ్మదిగా వాటి గురించి ఆకలింపు చేసుకోవడం, అండ్ డైజెస్టెడ్, వాటి గురించి పూర్తి స్థాయిలో మనం అర్థం చేసుకుని ఆ విషయాలను మనం నిజ జీవితానికి అన్వయించుకొని ఉపయోగించుకొని సద్వినియోగపరచుకోవాలనేది ఇక్కడ విషయం. అలాగే 4th అనోటేషన్ చూడండి. రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్, కాన్ఫరెన్స్ ఎ రెడీ మ్యాన్, అండ్ రైటింగ్ ఎన్ ఎగ్జాక్ట్ మ్యాన్. ఈ విధంగా రీడింగ్ గురించి, కాన్ఫరెన్స్ అంటే కాన్వర్జేషన్, సంభాషణ అంటాం కదా, అలాగా రాయటం గురించి ఆయన ఒక ప్రాధాన్యత క్రమంలో వాటి యొక్క అవి ఏ విధంగా ఒక మనిషిని తయారు చేస్తాయి, ఉపయోగపడతాయనే విషయాన్ని ఇక్కడ చెప్పారు. రీడింగ్ మేక్, ఇక్కడ మనకి ఇది పొయిటిక్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ మేక్స్ అన్నమాట. సో రీడింగ్ మేక్స్ ఎ ఫుల్ మ్యాన్. రీడింగ్ ఏం చేస్తుంది, మనం బాగా చదివినట్లయితే మనం ఏం చేస్తుంది, ఫుల్ మ్యాన్, ఒక సంపూర్ణమైన మనిషిని కూడా తయారు చేస్తుంది. అలాగే కాన్ఫరెన్స్, సంభాషించడం, కాన్వర్జేషన్ చేయడం ఏం చేస్తుంది, రెడీమేన్, ఒక సంసిద్ధుడైనటువంటి మనిషిగా తయారు చేస్తుంది. బట్ ఇంకా రైటింగ్ ఏం చేస్తుంది, అన్ ఎగ్జాక్ట్ మ్యాన్, అంటే ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితమైన, అంటే పర్ఫెక్ట్ మనిషిని తయారు చేస్తుంది. ఈ విధంగా మనకి 4 అనోటేషన్స్ టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. అయితే మనకి లెసన్లో చాలా విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ అడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీస్ గురించి మాట్లాడతాం, కానీ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్టడీస్ గురించి కూడా మనకు లెసన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి అటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియాలంటే మనం పార్ట్ 1 మరియు పార్ట్ 2లో డిస్కస్ చేసినటువంటి లెసన్స్ని మనం తప్పనిసరిగా వాచ్ చేయాలి. అప్పుడే మనకి లెసన్ పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈ యానోటేషన్స్కి చాలా సింపుల్గా ఒక్కటే ఆన్సర్లో మనం అన్ని ఆన్సర్స్కి కూడా రాయగలిగేలా మనం ఈ విధంగా రాయగలము చూద్దాం. మనకి యానోటేషన్స్ అనే ఆన్సర్స్కి మనం రిఫరెన్స్ రాస్తాము, కాంటెక్స్ట్ రాస్తాము, మీనింగ్ రాస్తాము మరియు కామెంట్ రాస్తాము. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్లో మీరు నేర్చుకున్నప్పటికీ కూడా మరొకసారి డిస్కస్ చేద్దాం. రిఫరెన్స్ అంటే మనం ఒక లెసన్ లేదా ఒక లైన్, ఇచ్చినటువంటి లైన్, సెంటెన్స్ ఎక్కడి నుంచి తీసుకోబడింది, ఏ పుస్తకం నుంచి, ఆ పుస్తకము ఎవరు రాశారు. అదే కాంటెక్స్ట్ అయితే ఎవరు ఆ మాటలు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు. మీనింగ్, పూర్తిగా మనం మీనింగ్ని విశ్లేషణతో కూడినటువంటి విధంగా మనం ఇక్కడ చర్చించాల్సి ఉంటుంది. అలాగే కామెంట్, అక్కడ మనం ఆ ఇచ్చినటువంటి సెంటెన్స్ గురించి వ్యాఖ్యానం చేయాలి. దాని యొక్క గొప్పతనం కానీ, దాని యొక్క ప్రాధాన్యత కానీ, లేదంటే ఆ ఆథర్ కానీ, ఆ పోయిట్ కానీ యొక్క గొప్పతనం గురించి మనం అక్కడ ఉపయోగించినటువంటి స్టైల్ లేదా వాటి గురించి మనం చెప్పాలి. ఈ విధంగా మనం 4 పార్ట్స్గా మనం యానోటేషన్కి ఆన్సర్ని రాస్తాం. ఇప్పుడు మనం హాఫ్ స్టడీకి సంబంధించి ఇచ్చినటువంటి యానోటేషన్ మనం చూసినట్లయితే ఫస్ట్ రెఫరెన్స్ ఏంటి మనకు తెలిసిందే. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద ఎస్సే ఆఫ్ స్టడీస్ రిటన్ బై ఫ్రాన్సిస్ బ్యాకన్. ఈ విధంగా రాస్తాం. కాంటెక్స్ట్ ఏంటి, ద రైటర్ సేస్ దీస్ వర్డ్స్ వైల్ డిస్క్రైబింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్. యాక్చువల్గా మనం ఒకటే కాంటెక్స్ట్ని, అంటే అన్నిటికీ సంబంధించినటువంటి కాంటెక్స్ట్ని, అంటే రైటర్ ప్రాధాన్యత గురించి, బుక్స్ యొక్క చదువు గురించి చెప్పినటువంటి ప్రాధాన్యత గురించి మాట్లాడినప్పుడు ఈ విషయాలు వర్ణించారని చెప్పేసి మనం చెప్తున్నాం. ఈ విధంగా ఇక్కడ తగిన విధంగా మనం రాయడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్గా మనం లెసన్ని బాగా అండర్స్టాండ్ చేసుకున్నట్లయితే ఇంకా దీనికి ఎక్స్టెండ్ చేసి కూడా రాయొచ్చు. ఇలా రాసినా కూడా ఇది సరిపోతుంది. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. స్టడీస్ గివ్ అస్ ఎంజాయ్మెంట్ ఇన్ అవర్ లీజర్. మనం మొదటగా ఫస్ట్ యానోటేషన్లో మనం ఏం చెప్పామంటే ఉపయోగాల గురించి ఫ్రాన్సిస్ బ్యాకన్ వివరించారని మనం చెప్పాం. స్టడీస్ మనకి ఏమి ఇస్తాయి, ఎంజాయ్మెంట్ ఇస్తాయి. ఎప్పుడు ఇస్తాయి, ఇన్ అవర్ లీజర్. మనం ఖాళీగా పని కొన్నిసార్లు లేనటువంటి పరిస్థితుల్లో, మనకి ఎటువంటి డ్యూటీస్ లేనటువంటి పరిస్థితుల్లో
మనకి కాలం ఏదో విధంగా కాలక్షేపం చేయాలనేటువంటి పరిస్థితుల్లో మనం బుక్స్ కనుక చదువుకుంటే మనకి స్టడీస్ అనేవి ఏమిస్తాయి, ఎంజాయ్మెంట్ ఇస్తాయి, సంతోషాన్ని మనకి కలగజేస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. దే హెల్ప్ అస్ టు కమ్యూనికేట్ వెల్. ఏం చేస్తాయి? దే హెల్ప్ అస్ టు కమ్యూనికేట్ వెల్. అవి మనకి ఇంకొక ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, మనం విశ్రాంతి లేదా ఖాళీగా ఉన్నప్పుడు మన లెజర్ టైంలో ఉన్నప్పుడు మనకి అవి సంతోషాన్ని కలగజేస్తాయి. అలాగే దే హెల్ప్ అస్ టు కమ్యూనికేట్ వెల్. ఆర్నమెంట్ అన్నాం కదా, ఆర్నమెంట్ అంటే ఆభరణం. ఆభరణం అనేది దీనికి ఉపయోగిస్తాం, అందం కలుగజేయడం కోసం ఉపయోగిస్తాం. అందం మనకి ఏమి ఇస్తుంది? ఆనందాన్ని ఇస్తుంది. సో దే హెల్ప్ అస్ టు కమ్యూనికేట్ వెల్. ఫైనల్గా ఈ ఆభరణం అనేది ఏంటంటే మన స్పీచ్ అంటే మన మాటలకి తగినటువంటి అందాన్ని కలిగజేస్తుంది. అంటే మనం మంచిగా మాట్లాడగలగాలంటే, మంచిగా మనము కాన్వర్జేషన్లో పార్టిసిపేట్ చేయాలంటే, మనం మాట్లాడి అందరి మెప్పు పొందాలంటే, అందరూ మనల్ని ఎప్రిషియేట్ చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలి? మనం బాగా చదివి ఉండాలి. మనం చదివి ఉన్నప్పుడు మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అప్పుడే మనకి అక్కడ మాట్లాడడానికి తగినటువంటి ధైర్యము మరియు సమాచారం అనేది మన దగ్గర ఉంటుంది. కాబట్టి స్టడీస్ వల్ల మనకి మంచిగా మాట్లాడడానికి ఉపయోగపడే విధంగా చేస్తుంది. దే ఆల్సో హెల్ప్ అస్ టు డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ. ఓకే, ఇక్కడ మనం 2 అడ్వాంటేజ్లు డిస్కస్ చేసాం. ఎంజాయ్మెంట్ వస్తుంది, అలాగే మనం మంచిగా కమ్యూనికేట్ చేయడానికి మనకి ఎబిలిటీ అనేది వస్తుంది. అలాగే ఇక్కడ ఎబిలిటీ అంటే కమ్యూనికేషన్ ఎబిలిటీ, అయితే థర్డ్ది కూడా ఎబిలిటీయే. దే ఆల్సో హెల్ప్ అస్ టు డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ. మన తాలూకా సమస్యలని మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని కూడా చదువులు మనకి కలగజేస్తాయి. అంటే నిజ జీవితంలో మనకి ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అలాగే చాలాసార్లు మనం డెసిషన్ కరెక్ట్గా తీసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ మనం కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్నటువంటి ఎంపికలు ఏవైతే ఉంటాయో వాటి తాలూకా ప్రయాణము, వాటి తాలూకా ప్రభావం అనేది మనకి భవిష్యత్తులో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనం చాలా రైట్ చాయిస్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనకి స్టడీస్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అలా చదువుకుంటే మనం మంచిగా ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకుంటే మన నిజ జీవితంలో అవసరమైనటువంటి సమర్థతను మనం పొందగలుగుతాం. బట్ ఆల్ దీస్ 3 అడ్వాంటేజెస్ ఆర్ యూజ్లెస్ వితౌట్ రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అయితే ఈ విధంగా మనకి 3 అడ్వాంటేజెస్, మనకి 3 అడ్వాంటేజెస్ మనకి ఉపయోగాలు కలుగుతాయి అని చెప్పేసి ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్పారు. అలాగే చెప్పడంతో పాటు దే ఆర్ యూజ్లెస్ వితౌట్ రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది, అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అటువంటి అనుభవం అనేది ప్రతి మనిషికి అవసరం. అటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ 3 ఉపయోగాలు కూడా నిరుపయోగం అని చెప్పేసి, అంటే వాటివి యూజ్లెస్గా మారిపోతాయి అనేసి ఆయన చెప్పారు. అలాగే కన్నింగ్ పీపుల్ హేట్ స్టడీస్. మనం క్రాఫ్టీ పీపుల్ అని చెప్పాం కదా, క్రాఫ్టీ మెన్ అన్నాం కదా, క్రాఫ్టీ మెన్. కన్నింగ్ పీపుల్ అంటే ఇక్కడ అతి తెలివైన వాళ్ళు. తెలివితేటలు ఉంటాయి, కానీ వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించరు. స్వార్థ ప్రయోజనాల కోసం లేదా చెడు కోసం ఉపయోగిస్తారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంట? దే హేట్ స్టడీస్ని, చదువులను వాళ్ళు ద్వేషిస్తారంట. సింపుల్ పీపుల్, సాధారణమైనటువంటి ప్రజలు ఏం చేస్తారంట? జస్ట్ లవ్ రీడింగ్ బుక్స్, పుస్తకాలను చదవడం అనేది వాళ్ళు ఇష్టపడతారు. ఓన్లీ వైజ్ పీపుల్ నో హౌ టు అప్లై ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. కానీ కేవలం తెలివైన వాళ్ళు మాత్రమే నో హౌ టు అప్లై ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్. వాళ్ళు బుక్స్ను చదివి వాళ్ళు జ్ఞానాన్ని పొందుతారు. ఆ పొందినటువంటి జ్ఞానాన్ని వారి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి సిచ్యువేషన్స్కి, ఆ సందర్భాలకి ఉపయోగించుకొని ఉపయోగాన్ని పొందుతారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం ఎక్కడైనా సంపాదించిన జ్ఞానాన్ని మన నిజ జీవితంలో మనం ప్రతి విషయం కూడా అన్వయించుకుంటూ పోవాలి. అది ఏ విషయం కావచ్చు, సోషల్ స్టడీస్లో చెప్పిన విషయాలు కావచ్చు, సైన్స్లో చెప్పిన విషయాలు కావచ్చు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి మారల్స్ కావచ్చు, ఏ విషయాలైనా సరే మనం నిజ జీవితానికి అన్వయించుకుంటూనే ఉండాలి. సమ్ బుక్స్ కెన్ బి రెడ్ జస్ట్ ఇన్ పార్ట్స్. అయితే ఇక్కడ ఇంతవరకు ఉపయోగాల గురించి మనం చూసాం. అలాగే లెసన్లో మనకి
డిసడ్వాంటేజెస్ గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే కొన్నిసార్లు మనం బాగా చదవడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండదు. అంటే మనం కొంతవరకు లేజీనెస్ అయిపోతాము. చాలా ఆ విషయాలు కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఎక్కువగా చదవడం వల్ల బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే విషయాలు కూడా కొన్నిసార్లు మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా చదవడం వల్ల లేజీగా బద్ధకంగా తయారవుతాము. అలాగే ఎక్కువగా చదువుకోవడం వల్ల బయట ప్రపంచంలో అంటే నిజ జీవితంలో ఏం జరుగుతుందనే విషయాలను మనం తెలుసుకోలేకపోతాం. కాబట్టి అనేటువంటి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయనేసి లెసన్లో చెప్పడం జరిగింది. ఓకే, సమ్ బుక్స్ కెన్ బి రెడ్ జస్ట్ ఇన్ పార్ట్స్. అంటే ఇక్కడ కొన్ని బుక్స్ని మనం ఏ విధంగా చదవాలి, వాటికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యతని ఇవ్వాలి అనే విషయాల్ని ఫ్రాన్సిస్ బ్యాకన్ చాలా చక్కగా వివరిస్తారు. వాటిని మనం కొన్ని బుక్స్ని మనం పార్ట్స్గా విభజించుకొని చదువుకోవచ్చు. అంటే మనకి కొన్ని కొన్ని టాపిక్స్ మనకి ఇష్టం లేదంటే ఉపయోగపడతాయి, వాటిని చదివి మిగతా వాటిని మనం స్కిప్ చేయొచ్చు, అంటే విడిచిపెట్టేయచ్చు. సమ్ బుక్స్ ఆర్ టు బీ రెడ్ ఫుల్లీ బట్ నీడ్ నాట్ బి విత్ మచ్ ఇంట్రెస్ట్. కొన్ని బుక్స్ని మనం పూర్తిగా చదవచ్చు, కానీ అవి మనకి కలగజేసే ఆసక్తిని బట్టి మనకి లేదా ఉపయోగపడతాయి అనేటువంటి నమ్మకాన్ని బట్టి మనం వాటిని చదువుతాం. అంటే వీటికంటే వీటిని మనం కొంచెం ఎక్కువగా చదువుతాం. ఓన్లీ ఎ ఫ్యూ బుక్స్ ఆర్ టు బీ స్టడీడ్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టూడ్. కానీ కొన్ని పుస్తకాలు ఉంటాయి, వాటిని మనం పూర్తి స్థాయిలో చాలా శ్రద్ధతో మనం చాలా జాగ్రత్తగా వాటిని మనం చదవాలి మరియు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడంతో పాటు మన నిజ జీవితానికి మనము వాటి యొక్క సారాంశాన్ని అన్వయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు చూడండి, రీడింగ్ మేక్స్ ఏ కంప్లీట్ మ్యాన్. రీడింగ్ ఏం చేస్తుందంట, మనిషిని పూర్తి మనిషిగా తయారు చేస్తుంది. కంప్లీట్ మ్యాన్ అంటే ఫినిష్డ్ మ్యాన్, ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా తయారు చేస్తుంది. అలాగే కాన్వర్జేషన్ ఏ రెడీ మ్యాన్. కాన్వర్జేషన్ సంభాషణ లేదా మాట్లాడడం అనే స్పీచ్ అనేది ఏం చేస్తుందంట, ఒక రెడీ మ్యాన్, ఒక సంసిద్ధుడైనటువంటి మనిషిగా తయారు చేస్తుంది. అండ్ రైటింగ్ యాన్ యాక్యురేట్ మ్యాన్. రైటింగ్ ఏం చేస్తుంది, యాక్యురేట్ మ్యాన్ అంటే ఎగ్జాక్ట్ మ్యాన్, అంటే ఒక మనిషిని పర్ఫెక్ట్గా చేస్తుంది, అంటే ఖచ్చితమైన మనిషిగా తయారు చేస్తుంది. ఈ విధంగా రీడింగ్ వల్ల మరియు స్పీచ్ వల్ల మరియు రాయటం వల్ల కూడా మనకి ఈ విధమైన ఉపయోగాలు కలుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే మనకి స్టడీస్ వల్ల కలిగేటువంటి ఉపయోగాలు అవి ఏ విధంగా మనకి మానవుడి మనస్సులో మరియు మెదడులో కలిగే కొన్నిటువంటి చికాకులకి అవి ఒక మెడిసిన్ లాగా ఏ విధంగా పనిచేస్తాయి అనే విషయాన్ని కూడా మనకి లెసన్లో ఇవ్వడం జరిగింది. స్టడీ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్ క్యూర్స్ డిజీజెస్ ఆఫ్ ద మైండ్. స్టడీ ఆఫ్ వేరియస్ సబ్జెక్ట్స్, మనం చాలా సబ్జెక్ట్స్ చదువుతాం. అలా సబ్జెక్ట్ చదివినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ అంట ఒక్కొక్క చికాకుకి లేదా ఒక్కొక్క డిసీజ్కి కలిగేటువంటి అనర్థాలకి అవి ఏం చేస్తాయంట, అవి నయం చేస్తాయంట వాటిని. అంటే వాటి నుంచి మనం ఉపశమనం పొందుతాం చదవడం వల్ల. హిస్టరీ మేక్స్ మెన్ వైజ్. మనం తెలివైన వాళ్ళగా అవ్వాలంటే హిస్టరీ చదవాలంట. అలాగే మనకి సృజనాత్మకత పెరగాలి, ఆలోచన శక్తి పెరగాలంటే మనం పోయిట్రీ చదవాలి. అలాగే మనం సెన్సిబుల్గా అంటే చాలా షార్ప్గా చాలా సున్నితంగా ఆలోచించాలంటే మనం మ్యాథమెటిక్స్ చదవాలంట. అలాగే సైన్స్ మనం చదివితే ఏది నిజం, రేషనల్ థింకింగ్ అంటే ఏది నిజం కాదు వంటి విషయాలన్నీ కూడా మన హేతుబద్ధంగా ఆలోచించే శక్తి మనకి వస్తుంది. అలాగే లాజిక్ అంటే తర్కం అంటాము. తర్కం అంటే ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి అనే విషయాలను మనం ముందు గమనించి వాటిని మనం పరిశీలన చేసి వాటి నుంచి ఒక ఆలోచనకి మనం రావడం జరుగుతుంది. అటువంటి విషయం ఏంటంటే అసెట్, మనం ఒక ఖచ్చితమైన వ్యక్తిత్వం ప్రవర్తన కలిగి ఉండడానికి ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. కామెంట్. అయితే ఈ విధంగా మనం అన్ని విషయాలని కూడా మీనింగ్లో డిస్కస్ చేశాం కదా. అయితే మీకు అర్థమై ఉంటుంది ఇక్కడ ఈ యానోటేషన్ 1, 2, 3, 4 ఒక్కొక్క విషయం గురించి మనకు చెప్తున్నాయి. అక్కడ మనం మీనింగ్ రాసినప్పుడు దానికి తగిన విధంగా రాసినట్లయితే మనకి పూర్తి స్థాయిలో మార్క్స్ వస్తాయి. అంటే మరేం లేదు, మొత్తం రాయడం వల్ల ఇర్రెలవెంట్ అవుతుంది. కాబట్టి దానికి తగిన విషయాలు మనం రాయటం వల్ల చక్కగా ఉంటుంది. ఈజీగా ఉండడం కోసమని ఒకేసారి ఇవ్వడం జరిగింది అంతే. ఈ మెటీరియల్ మా ఫ్రెండ్ సివిఎస్ రవీంద్రనాథ్ గారు, అలాగే మా గైడ్ కూడా, ఆయన లెక్చర్గా ఉన్నారు విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజీలో విశాఖపట్నంలో.
ఇప్పుడు మనం పారాగ్రాఫ్ క్వశ్చన్స్ మనం చూద్దాం. వాట్ అకార్డింగ్ టు బ్యాకన్ ఈజ్ ద థీమ్ ఆఫ్ స్టడీస్. ఇక్కడ ఆఫ్ స్టడీస్ అని ఉంది. ఆఫ్ స్టడీస్ యొక్క థీమ్ ఏంటి అని ఇక్కడ బ్యాకన్ ప్రకారము ఆఫ్ స్టడీస్ యొక్క థీమ్ ఏంటి అనే క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఆ లెసన్లో ఏం చెప్పారు, ప్రధానమైనటువంటి విషయం ఏంటి. హౌ డస్ బ్యాకన్ ఎంఫసైజ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఏ విధంగా ఫ్రాన్సిస్ బ్యాకన్ అనుభవం యొక్క విలువను హైలైట్ చేసి చెప్పారు. అలాగే థర్డ్ క్వశ్చన్, వాట్ డిడ్ బ్యాకన్ మీన్ ఇన్ ద లైన్ సమ్ బుక్స్ ఆర్ టు బి టేస్టెడ్, అదర్స్ టు బి స్వాలోడ్ అండ్ సమ్ ఫ్యూ టు బి చూడ్ అండ్ డైజెస్టెడ్. ఓకే, బ్యాకన్ ఈ విధంగా చెప్పడానికి గల అర్థం ఏమిటి, ఆయన ఏమని చెప్పాలని మనకి భావించారు, ఆయన మాటల్లో అర్థం ఏంటి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. అలాగే హౌ డు స్టడీస్ క్యూర్ ద డిసీజెస్ ఆఫ్ ద మైండ్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఏ విధంగా స్టడీస్, చదువులు అనేవి మన మైండ్కు కలిగేటువంటి చికాకులు, అనర్థాలు ఏ విధంగా నయం చేస్తుంది, అంటే మన మనస్సుకు, మన మైండ్కి ఏ విధంగా ఒక మెడిసిన్ లాగా స్టడీస్ అనేవి ఉపయోగపడతాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఒక విషయం గమనించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యానోటేషన్లో ఉన్నటువంటి మీనింగ్ తీసుకొని మళ్ళీ మనం ఆన్సర్ రాయడం జరుగుతుంది. కాబట్టి ఒక యానోటేషన్కి మీరు పూర్తి స్థాయిలో ఆన్సర్ని బాగా చదువుకోవటం వల్ల టోటల్గా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ని మీరు నేర్చేసినట్టు అవుతుంది. అంత సులభంగా మనం తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, కేవలం ఈ ఒక 2 సెంటెన్స్ మాత్రం మనం యాడ్ చేస్తాం, మిగతా అంతా కూడా మనకు తెలుస్తుంది. ఫ్రాన్సిస్ బ్యాకన్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఇప్పుడు మనం ఫ్రాన్సిస్ బ్యాకన్ ఈజ్ ఫేమస్ ఫర్ ద ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఫ్రాన్సిస్ బ్యాకన్ అనేవారు ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే. ఇంగ్లీష్ ఎస్సేకి ఇంగ్లీష్ వ్యాసం ఉంటుంది కదా, వాటికి ఫాదర్, పితామహుడిగా ఉన్నారు. అంటే ఆయనే మొట్టమొదటిగా ఈ విషయాల్ని ఇంగ్లీష్లో ఎస్సే రాయడం వంటి విషయాల్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎస్సే అని పిలువబడతారు. హిజ్ ఎస్సే ఆఫ్ స్టడీస్ డిస్క్రైబ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్. అతడి యొక్క వ్యాసం ఆఫ్ స్టడీస్ ఏం చేస్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టడీస్ యొక్క ప్రాధాన్యతలు, అది ఎంత ముఖ్యమైనది, దానిని మనం ఎంతవరకు ఫాలో అవ్వాలి, ఏ విధంగా అన్వయించుకోవాలనే విషయాల్ని డిస్కస్ చేస్తుంది. ద ఎస్సే ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ బ్రేవిటీ అండ్ మ్యాగ్జిమ్స్. ఇందులో మనకి చాలా విషయాలు చెప్తుంది, అయితే చాలా బ్రీఫ్గా ఉంటుంది. అలాగే నీతి విషయాల్ని, మనం చాలా జీవితానికి పనికొచ్చేటువంటి నీతి విషయాల్ని మరియు చాలా నైతిక విలువలని కూడా ఇక్కడ మనకి నేర్పిస్తుంది అనమాట ఈ ఎస్సే. స్టడీస్ గివ్ అస్ ఎంజాయ్మెంట్ ఇన్ అవర్ లీజర్. దే హెల్ప్ అస్ టు కమ్యూనికేట్ వెల్. దే ఆల్సో హెల్ప్ అస్ టు డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ. ఈ విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు మన మీనింగ్లో డిస్కస్ చేసాం. సేమ్ ఇవే, దే ఆల్సో హెల్ప్ అస్ టు డీల్ విత్ అవర్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ, బట్ ఆల్ దీస్ 3 అడ్వాంటేజెస్ ఆర్ యూజ్లెస్ వితౌట్ రియలైజింగ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్పీరియన్స్. కన్నింగ్ పీపుల్ హేట్ స్టడీస్. సింపుల్ పీపుల్ జస్ట్ లవ్ రీడింగ్ బుక్స్. ఓన్లీ వైజ్ పీపుల్ నో హౌ టు అప్లై. ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. ఇక్కడ చూడండి, ఓన్లీ వైజ్ పీపుల్ నో హౌ టు అప్లై, ఇక్కడ ఫుల్ స్టాప్ ఉండదు, పొరపాటుగా ఇవ్వడం జరిగింది. అప్లై ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రీడింగ్ బుక్స్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. తెలివైన వాళ్ళు నిజ జీవితానికి చదివినటువంటి సారాంశాన్ని అన్వయించుకొని ఉపయోగాన్ని పొందుతారని చెప్పడం జరిగింది కదా. సమ్ బుక్స్ కెన్ బి రెడ్ జస్ట్ ఇన్ పార్ట్స్. సమ్ బుక్స్ ఆర్ టు బి రెడ్ ఫుల్లీ బట్ నీడ్ నాట్ బి విత్ మచ్ ఇంట్రెస్ట్. ఓన్లీ ఎ ఫ్యూ బుక్స్ ఆర్ టు బి స్టడీడ్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టూడ్. Reading makes a complete man, conversation a ready man, and writing an accurate man. Study of various subjects cures diseases of the mind. History makes men wise, poetry imaginative, mathematics sensible, natural science rational, and logic assertive. ఈ విధంగా మనం మీనింగ్లో పూర్తిగా ఈ లైన్స్ అన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంగ్తీ అవుతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అయితే ఈ విధంగా చాలా సింపుల్గా మనం ఈ ఆన్సర్స్ని మనం
రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అనోటేషన్స్ మనకి 4 ఉన్నాయి. ఆ 4కి ఈ విధంగా మనం ఆన్సర్ చెప్పుకున్నాం. అలాగే ఇందులో నుంచి మనం తీసుకున్నటువంటి మీనింగ్తో మనము క్వశ్చన్కి కూడా ఆన్సర్ని తయారు చేయడం జరిగింది. అది కూడా ఈ వరుస క్రమంలో ఈ విధంగానే ఉంది. కాబట్టి మీరు ఒక్క ఆన్సర్తో పూర్తిగా 8 క్వశ్చన్స్కి ఆన్సర్లు నేర్చినట్లు అవుతుంది. ఆ విషయాన్ని మరి గమనించండి. ఇంత వండర్ఫుల్ మెటీరియల్ని మా ఫ్రెండ్ సివిఎస్ రవీంద్రనాథ్ గారు, హీ ఈజ్ ఎ లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ డాక్టర్ విఎస్ కృష్ణ డిగ్రీ కాలేజ్ విశాఖపట్నం. ఓకే, ఈ విధంగా తయారు చేయడం జరిగింది. సో మీకు గ్రామర్ వీడియోస్ కూడా చాలా అవైలబుల్ ఉంచడం జరిగింది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మరియు సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇంకా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే 10th క్లాస్ అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా గ్రామర్ క్లాసెస్ని మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక వాచ్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ రెగ్యులర్ అప్డేట్స్. ఈ మొబైల్ నెంబర్ని మీరు మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడంతో పాటు మీరు వాట్సాప్ చేసినట్లయితే మీ నేమ్ స్పేస్ ఇచ్చి మీరు చదువుతున్న స్టడీ మరియు స్పేస్ ఇచ్చి మీరు ఉన్నటువంటి ప్లేస్ గురించి అక్కడ టైప్ చేసి పంపించండి. మీకు ఈ మెటీరియల్ కావాలనుకున్నా సరే మేము పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.